ఎన్నో పాఠాలు ఉంటాయి, బ్రతుకు పాఠాలు నేర్చుకోవాలి. గర్విష్టి కాదు ఇతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుసు అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నాకు అన్నీ తెలుసని ఎచ్చులు బళ్ళా. అయ్యా మీ బోటోళ్ళు చెప్పాలి, నా బోటోడు వినాలి, చెప్పండి నేర్పండి అని నేర్చుకునే మనసు, వినయం కలిగిన బుద్ధి కలిగిన దీనుడు. అందుకే అతని గురించి స్పెషల్గా రాయించాడు దేవుడు గ్రంథంలో. కొంతమంది అట్ట కాదు, ఒకడు ఉంటాడు, ఒకడు నేర్పుదామంటే ఈ మధ్య సేవకు ట్రైన్ అప్ అవుతున్న వాళ్ళల్లో కూడా కొంతమంది తగిలేరు విచిత్ర జీవులు. ఏమండి, ఒకడిని ఒక చోట పంపించామనుకో, పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని పట్ చేసి రాకూడదు, సంఘాన్ని ఒక దారి చేసి రాకూడదు. అట్లాంటి సరుకులు వేసింది. ఒకళ్ళిద్దరు అట్లాంటి వాళ్ళు తగిలారు నాకు. పంపిస్తే పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని డ్యామేజ్ చేసి రాకూడదు. ఒక చోట పంపించినప్పుడు నమ్మకత్వం ఉండాలి. సరే చెప్పినప్పుడు నమ్మకంగా ఉండాలి, ఇది క్రమం అని చెప్పినప్పుడు నేర్చుకునే బుద్ధి ఉండాలి. అందుకే సేవకులకి వెళ్ళి ఎందుకు చూసి చెబుతున్నానంటే సేవకుల మైండ్లు కూడా తప్పిపోయే అవకాశం ఉంది. అందుకే అందరికీ చెప్తున్నాను, వాక్యం హృదయంలో ఉందనుకో, దేవుని వాక్యం హృదయంలో ఉందనుకో, దైవజనుడు చెప్పిన మాట శిరసా వహిస్తాడు. దైవజనుడు ఈ విషయంలో ఇలా చెప్పాడంటే నేను దానికి లోబడాలి అనే మనసు కలిగి ఉంటారు. అంతేగాని చెప్పిన మాటని పెడచెవిన పెట్టి పిచ్చి చేష్టాలు చెయ్యరు. నేను ఎరగనట్టే అందరిని ఎక్స్రే చేస్తా. ఫస్ట్ నన్ను నేనే ఎక్స్రే చేసుకుంటా. నేను చెబుతున్నా కదా, ఎవడో నన్ను ఎతకాల్సింది ఎతికిన దాకా ఉండను. నేను ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే, ఇలా ఉంటే ఎవడు ఏమంటాడో, నన్ను ఎదుటోడు ఏం పాయింట్ అవుట్ చేస్తాడో ముందే ఎరిగి జాగ్రత్త పడతా. నన్ను నేను విమర్శించుకుంటా. అంతేకాదు నా చుట్టూ ఉండే వ్యక్తులను కూడా వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అన్నీ పరిశీలించి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇలా నేను ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. నవ్వుతా చూస్తూ ఉంటా. తిక్కలోలా కనపడతా నేను వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి